అయినారు వీళ్ళంతా. మధ్యలో జత అయిన వారు మధ్యలోనే వదిలిపోతారు. చివరి వరకు ఉండేది నేనొక్కనే. వచ్చాను పోయాను. ఓ రాజుకు 4 భార్యలు ఉండేవాళ్ళంట. 4వ భార్యను బలి ప్రేమిస్తాడంట ఆయన. చెప్పలేనంత అభిమానం 4వ భార్య అంటే. 3వ భార్యను ఆడికాడికి ప్రేమిస్తాడంట. 2వ భార్యను పెద్దగా పట్టించుకోవడం. మొదటి భార్యను ఉరివే పట్టించుకొని మాట్లాడు. ఆయనకు అవసాన దశ వచ్చింది, చనిపోయే దశ వచ్చింది. ఎవరికి? రాజుకు. చనిపోతాడు. 4వ భార్యను అంత ప్రేమించిండే భార్య దగ్గరకే రాలేదండి. 3వ భార్య అట్లా బయట ఉండి చూసి వెళ్ళిపోయింది. 2వ భార్య వచ్చి కొంతసేపు ఏడిచి పోతానవా అని. మొదటి భార్య వెంటనే దగ్గరే ఉండడము, అయ్యో ఇట్లయిపోయానే అట్లయిపోయానే అని తగ బాధపడతా ఉంది. శ్మశానం వానికి తీసుకొని పోతే 1వ భార్య తప్ప ఏ భార్యలు రాలేదండి. ఏమి దీనికి కారణము? 4వ భార్య అంటే పిల్లలు, ధనము, ధాన్యము, సంపదలు. మనం వాటినే ఎక్కువ ప్రేమిస్తాం. మనం సచ్చే సావుదల కంటే ముందే భాగాలు పంచుకొని మనల్ని 4వ భార్య ఎంత బాధ పెడతాదో దగ్గరికే రాదు. మనం సంపాదించేటివి కానీ మనవనేటివి కానీ మనం చనిపోయే ముందే దూరం అయిపోతాయి. పిల్లలు భాగం పంచుకుంటారు. నాకు బాగా ఇవ్వలేదే. మీరు సంపాదించిండే లెక్కలో గురువు పేరు మీదనో గురువు ఆశ్రమానికి 5 లక్షలు ఏంటి పడి చూస్తారు. మీ పిల్లలకి తెలిసేది 5 కూడా వద్దు, 1 లక్ష ఇవ్వండి వాడు చూస్తారు. మళ్ళా మాట్లాడితే ఒట్టు, ప్రేమిస్తే ఒట్టు, 1,00,000 రూపాయలు ఆడ కాలబెట్టినావే నీకు బుద్ధి ఉందా లేదా అని అనరాని మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నా ఇచ్చినారా మనకు సంపాదించి? మన డబ్బు అయినా కూడా కేవలము మన డబ్బును, మన సంపదను, మనం చూసే సేవను బట్టి ప్రేమిస్తున్నారు. బంధు బాంధవులు కూడా అంతే. బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి అన్నిట్లో, బెల్లం ఉంటే సీమలు వస్తాయి అన్నిట్లో. వీళ్ళందరూ అవన్నీ మనం ఇచ్చి సహకరించే వరకు ఉంటారు. మళ్ళా టాటా బాయ్ చెప్పిపోతారు. నేను కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జీవిత ప్రయాణ కాలంలో. ఒడిదుడుకులు అనుభవించేటప్పుడు ఎవరు దగ్గరికి రాల నా దగ్గరికి. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి బాధలు పడినవి. అవన్నీ తీరిపోయి ధనం ఉందనుకో అందరూ వచ్చేస్తారు మళ్ళీ. ఇట్లా ఈ విధంగా జీవిత ప్రయాణ కాలంలో ఈ 4వ భార్య దూరం అయిపోతుంది. మనమేమో భలే ప్రేమిస్తాం. ఇంకా 3వ భార్య ఎవరు? తల్లి, తండ్రి, మన సోదర సోదరి మనులు, భర్త, వీళ్ళందరూ. వీళ్ళు ఒక రకంగా మన అవసరం వాళ్ళకు, వాళ్ళ అవసరం మనకు ఉన్నన్నాళ్ళు ప్రేమిస్తారు, మాట్లాడిస్తారు. 2వ భార్య శరీరం. ఈ శరీరం శ్మశానం వరకు వస్తుంది. శాశ్వతంగా మనతో తోడు ఉండదు. దీన్ని పూడ్చేదో కాల్చేదో చేస్తారు. 1వ భార్య నేననే భార్య ఎప్పుడు మనతో కూడి ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానం ఈ 2 ఒకదానికొకటి పెనేసుకొని ఉంటాయి. దాన్ని మనం ప్రేమించం. మన నిజ స్వరూపం ఏమి, మన కథ ఏమి, మన స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, నా కథ ఏమి అని ఎవరు ప్రేమించరు. 2వ భార్య అంటే శరీరం. ఆడికి ప్రేమిస్తారు. సమయానికి అన్నం పెట్టడము, నిద్రపోవడము, ఏమేమో చేయడము, దీన్ని కథ తెలుసుకొని ఇంద్రియాలు ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా నడిపించాలి, ఇవన్నీ కూడా పెద్దగా విచారించాలి. ఇంకా 3వ భార్య అంటే తల్లి, భార్య, తండ్రి, పిల్లలు, భర్త, ఇవన్నీ వస్తాయి. ఇట్లా వేదాంత విచారణలో మనం చూస్తే ఓహో చచ్చుట, పుట్టుట, మేల్క వచ్చుట, గాఢాసు శుద్ధి 4 అచ్చముగా సహజ మెరుకకు ఈ 4 స్వభావమై ఉన్నాయి. ఇది ఎప్పుడైనా పోయేదే. పోయే దాని మీద ఎందుకు భ్రాంతి, దిగులు? ఎంత ముందు పోతే అంత మేలు. దీక్షితులు కూడా చెప్తాడు దీక్షితీయంలో, ఈడు మీరిన తరువాత ఏమి సుఖము నాయన ఆ శరీరంతో అంటాడు ఆయన. అంటే వయసు అయిపోయిన తరువాత సుఖము కంటే కష్టమే ఎక్కువ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల, మాత్రలు పెట్టాల, నడవలేము, తిరగలేము, బస్సులో ఓర్పుగా ప్రయాణం చేయలేము. అది ఎన్ని ఇబ్బందులు పెడతాదో
ఎందుకు నాయనా మళ్ళీ అంటాడు. ఇవన్నీ మనం బాగా ఆలోచన చేస్తే, విచారిస్తే, మన మన జీవన పద్ధతులను మనం విచారిస్తే, ఓహో శరీరానికి ఇవన్నీ ధర్మాలు అయి ఉన్నాయి, సహజముగా అచ్చం ఎరుకకు సహజము అచ్చముగా ఈ ధర్మాలు, పొచ్చము ఈ ఎరుక నిల్వబోదు మాయప్ప, ఇది ఎప్పటికైనా పోనే పోతాది అని చెప్పి యథార్థాన్ని మనం విచారించి ఎవరైతే ఏ మోహము లేకుండా నిర్మలంగా ఉంటారో వాళ్ళకప్పుడే జీవన్ముక్తి కలిగినట్లు. వాడు ఉన్నిట్లే ముక్తి. ఎప్పుడు వాడు ఉన్నిట్లే ముక్తి? మోహము లేకుండా చేసుకోవాలి. మోహం లేకుండా చేసుకున్నప్పుడు నిశ్చలమైన భావం వస్తుంది. వాడు బ్రతుకున్నట్లే చచ్చిన వాటితో సమానంగా ఉంటాడు. ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు, ఎవరిపైన ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ఏమైనా కష్ట నష్టాలు వచ్చినా నా ప్రాప్తంలో ఇలా ఉండి వచ్చాయిలే అనుకుంటాడు. అన్నిటినీ సర్దుకొని పోతాడు, అన్నిటికీ అనుకూల పడిపోతాడు. ఇప్పుడు మనం కూడా ఇదే ముఖ్యమైన మంత్రం మీకు. అన్నిటికీ అనుకూలంగా పోవడము, అన్నింటినీ సర్దుకొని పోవడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏ వచ్చినా కూడా దానికి సర్దుబాటు కావాలి. మనకు సృష్టి అనుకూలంగా రాదు, మనమే సృష్టికి అనుకూలంగా పోవాలి. భర్తకు, భార్యకు, పిల్లలకు, బంధు బాంధవులకు అందరికీ మనమే అనుకూలంగా పోతే అప్పుడు అన్ని సవ్యంగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ చెప్పుకుంటా వచ్చినామమ్మా మనము? సమాధి సత్పురుషులను కలవగానే సత్పురుషుల సాంగత్యము చేస్తే ఆ సత్సంగత్వం చెప్తారు వాళ్ళు. సత్పదార్థం ఏదో చెప్తారు. ఆ సత్పదార్థమే మన స్వరూపం అని తెలుసుకోండేకి, మరియు సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని తెలుసుకోవాలన్నా, ఏ మంచి విషయాలు తెలుసుకోవాలన్నా పెద్దలు సాంగత్యం చేసి, ఆ పెద్దలను ఎవరిని చూసిన ముద్దుగా మాట్లాడి, వారు మొదమున చెప్పే శుద్ధులకు అడ్డము చెప్పక, వారు చెప్పే శుద్ధులకు అడ్డము చెప్పకుండా, ఒద్దికతో మృక్కు వినుము ఓ పుణ్యతమా, పాపమే లేని శిష్యుడా, ఇట్లా జీవన్ముక్తి కలిగిన వాడే పుణ్యతముడు, పాపము లేనివాడు. ఎవరికైతే కోపం ఉండదో వాడు పాపము లేనివాడు. ఎవరికైతే ఈర్ష్యాద్వేషము, డంబము, అవివేకము, అహంకారము లేనివాడే పాపము లేనివాడు. ఎవడైతే భ్రమాభ్రాంతి లేకుండా ఉంటాదో వాడే పాపము లేనివాడు. ఇవన్నీ తప్పుల కుప్పలు లేకుండా, అప్పుల కుప్పలు లేకుండా, ఏమేమి లేకుండామ్మా? తప్పుల కుప్పలు, అప్పుల కుప్పలు. ఉప్పుల కుప్పగా ఎవరైతే ఉంటారో వారే పుణ్యతములు, వారే విశేషమైనటువంటి సృష్టిలో సుఖాన్ని అనుభవించేవారు. ఇవన్నీ మనకు ఉండాలని కోరుకుంటూ, నిజమైనటువంటి పుణ్యపురుషునికి ఎక్కువ చెప్పనవసరం లే, ఒక మాట చెప్తాను వాడు పట్టుకుంటాడు. ఈ పాపులు కర్మజీవులకు ఎన్నన్నా చెప్పు పట్టుకోరు వాళ్ళు. వాల్మీకి ఒక్క మాట చెప్పాడు, మన పేరు ముందు రత్నాకరుడు. నారదుడు ఒక్క మాట చెప్పాడు, నువ్వు చేసే పనిలో పాపములో అందరికీ సంబంధం ఉందా అంటే ఎందుకు లేదని. అయితే మీ భార్యను అడిగిరాపో అంటే పోయి అడిగితే ఆమె నాకేం సంబంధం అంటారు. వెంటనే వానికి వైరాగ్యం పుడతాడు. అలాగా ఈ సృష్టిలో ఒక్క మాటతో ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఒక్క మాటే, శంకరాచార్యులు చిన్నప్పుడు గురువు చెప్పినప్పుడు ఒక్క మాటే, వాళ్ళల్లో మార్పు వచ్చేసింది. రామునికి, కృష్ణునికి, కైవారం తాత, బ్రహ్మము గారు, ఇట్లా సృష్టిలో ఎవరెవరు ఉండారో వాళ్ళకి ఎక్కువ బోధ చెప్పింది. ఒక మాటతోనే మార్పు వచ్చేసింది వాళ్ళల్లో. మన శివరామ దీక్షితులు శ్రీధరుల దగ్గరికి పోయినాడు. ఈయనకు గురువుల దగ్గరికి వాదం చేయాలంటే ఇష్టం. అది ఎలాగా, ఇది ఎలాగా అని అడిగేవాడు అందరితో. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని శ్లోకాన్ని పెట్టుకున్నారు వాదానికి.
ఎవరెవరుమా? వాదము చేసి గంట సేపు లాస్ట్ కు శివరామ దీక్షితులు శ్రీధరుల మాటకు కట్టుబడిపోయిన ఆ శ్లోకంలో ఉండే భావానికి తాను ముందు చెప్పిండే అర్థం దోషం అని చెప్పి ఆ గురువు చెప్పేదే ఒప్పు అని చెప్పి ఆ గురువు పాదం పడతాడు. అంటే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘటనతోనే మార్పు చెందారు. కొంతమందికి ఎంతన్నా చెప్పు మార్పు చెందరు. దానికి చెప్తున్నాడు కృష్ణ ప్రభువులు, పురాణాలు తీసుకున్నాడు. ఈయన ఎన్ని శాస్త్రాలు వచ్చునో, ఎంత చదివినాడో, జీవితం అంతా దానికే దారిపోసినాడు. వెనుక కూడా చెప్తాడు, ఇంకా ముందుకు పోయినప్పుడు వెనుక నాయన నేను చెప్పే బోధ ఎన్నో గ్రంథ జలదులను తిన్నగా మదించి చూస్తే తేలింది నాయన. జలధులు అంటే సముద్రం అంత లోతైన విశాలమైన చెప్పలేనంత పెద్దగా ఉండే అంత పెద్ద పెద్ద గ్రంథాలు చదివాను నాయన నేను. ఆ గ్రంథాలలో ఉండే సారానికి అవ్వల ఉన్నటువంటి సారము చెప్తున్నా నేను. నేను చెప్పే బోధ ఏదో పొద్దువాకనో పేరు కోసమో నీ తాను జేజేలు పెట్టించుకోవాలని చెప్పలేదురా. నీ హితము కోరి సకల శాస్త్రాలన్నీ పరిశోధన చేసి నీకేది చెప్తే తృప్తి పడతావో, ఏది వింటే తరించి జన్మరహితం చేసుకుంటావో అది చెప్తున్నాను. శ్రద్ధగా విను నాయన. ఒకవేళ వినకుండా పోతే నువ్వే చెడిపోతావు, నాకేం నష్టం. దానికి చెప్తున్నాడు, తన హితమిరుగని మనుజుడు వినడాప్త జనోక్తి దుష్ట వృత్తి గల సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వినకగా అదే సమశరీరువురు. ఇప్పుడు ఇక్కడ మీకు రామాయణములో చెడ్డవాడు ఎవరమ్మా? రావణాసురుడు. భారతములో చెడ్డవాడెవరు? దుర్యోధనుడు. ఆయనలో ఉండే చెడ్డతనం ఏమి, ఈయనలో ఉండే చెడ్డతనం ఏమి? పరస్త్రీని రావణుడు దోషం చేశాడు. పరస్త్రీ వ్యామోహంతో పరస్త్రీని చేరబట్టి ఇది ఈయనలో ఉండే దోషం. దుర్యోధనులో ఉండే దోషము ధనకాంక్ష, రాజకాంక్ష. తమతో సమానంగా పుట్టిన పెదనాన్న కుమారులకు భాగం ఇవ్వకుండా వాళ్ళ ఆస్తిని కూడా కాజేసి మొత్తం ఆస్తికి ఆయనే వారసునిగా చక్రవర్తిగా ఉండాలనేది ఆయన చెడు గుణం. వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చే, నీ భాగానికి నువ్వు రాజుగా ఉండు, అది ధర్మం. ఇప్పుడు ఆయన హితము కోరినారు, దుర్యోధనుని హితము కోరి ఎంతో మంది సలహా ఇచ్చినారు. వద్దు బిడ్డ, పాండవులు సామాన్యులు కాదు, వాళ్ళ సైడు పరమాత్మ అయిన కృష్ణుడు ఉన్నాడు, ఆయనకు సమస్తము ఈ సృష్టి మర్మధర్మాలు తెలుసు, ఆయనతో మనం రంపు పెట్టుకుంటే గెలసలేము, చాలా కష్టం అని చెప్పారు. ఎవరికి? చెప్పారమ్మా దుర్యోధనునికి రాజ్య భాగం ఇచ్చేయమని. ఇంకా ఎవరు చెప్పారు? ద్రోణాచార్యుడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, వాళ్ళ నాన్న కూడా చెప్పినాడు, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, ధృతరాష్ట్రుడు కూడా చెప్పినాడు, ఇచ్చే నాయనా వద్దు నాయనా అని. వాడు వినడాప్త జనోక్తి, వాని స్నేహితులు చెప్పింటే, వాని స్నేహితులైన జనులు చెప్పింటే యుక్తితో కూడినటువంటి మాటలు, ఆయనకి మేలు చేసే మాటలు ఎంతమంది చెప్పినా వాడు వినడు. లాస్ట్ కు మొత్తం వంశనాశనం చేసుకుంటే ఎవరు? దుర్యోధనుడు. సర్వము నాశనం అయిపోయి వాడు అని తమ్ముళ్ళు నలుగురా ఎంతమంది దుర్యోధనుడికి తమ్ముళ్ళు? 99 మందిని పోగొట్టుకుంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అత్తమామలు, ఇంకా బంధువులు అందరూ వచ్చినారు వానికి సహాయం చేసే. చెప్పలేనంత అక్షౌకుని సైనికులు చనిపోయినారు. ఒక్క మాట విని వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేసింటే
అర్థం రాజ్యం భాగం పట్టింటే వీళ్ళంతా బ్రతుకుదురు, భార్య పిల్లలతో క్షేమంగా ఉందరు. వీడు రాజ్య భోగ భాగ్యాలు అనుభవించు ఏముంది, వీడు వినలా. ఇంకా అక్కడ రామాయణంలో రావణ బ్రహ్మ ఉన్నాడు, ఆయన పోయి సీతను చేరబట్టినాడు. ఇంక యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి మించిపోయినది లేదు రావణ. ఆయన సీతమ్మని అట్లా రామునికి ఒప్పజెప్పితే యుద్ధం ఉండదు, నీ లంకకి సేటు ఉండదు. నీ లంకలో ఉండే నీకు, నీ కుమారులకు, నీ బంధుబాంధవులకు, నీ సైన్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయనకు కూడా ఎంతో మంది చెప్పారు. ఎవరెవరు చెప్పారు మా రావణ బ్రహ్మకు? మండోదరి భార్య చెప్పింది స్వామి ఎక్కువ. విభీషణుడు చెప్పాడు. ఇక్కడికి నుంచి పోయినటువంటి పెద్ద మనిషి ఆంజనేయుడు చెప్పినాడు కూర్చొని ఎంతోసేపు. ఆ తర్వాత వాలి కొడుకు అంగదుడు చెప్పాడు వద్దు వద్దు అని. తమ్ముడు విభీషణుడు చెప్పాడు వద్దు స్వామి, సామాన్యుడు కాదు రాముడు, ఆయనతో పెట్టుకుంటే మనం గెలవలేము అని. నువ్వు శత్రువు సైడ్ మాట్లాడతావా అని తన్ని బయటికి పంపిస్తాడు. అంటే చెడు కీడు నాశనమయ్యేటప్పుడు తన హితం ఎరుగని మనుజుడు, తన మేలు తెలుసుకోలేని మనుజుడు, వానికి వినడాప్త జనోక్తి, వానికి ఆప్తి వచ్చినప్పుడు వానికి కావలసిన వారు ఎన్నో యుక్తులతో కూడినటువంటి మేలు కలిగించే మాటలు చెప్పినా కూడా వాడు దుష్ట వృత్తి, చెడు వృత్తి కలిగిన వాడు కాబట్టి వాడు వినడు. మన అంతఃకరణే మంచిది కాదు. అటువంటి సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వెనకగా అది సమస్యలు ఇరువురు సమసిపోయినారు. ఆయన వాళ్ళకు మేలు కోరి చెప్పేవాళ్ళు మాటలు వినక నాశనం అయిపోయినారు. అట్లా నీ హితము కోరి చెప్పేటప్పుడు ఎంతటి వాడివైనా నువ్వు వినాలి నాయన, వినకుండా పోతే నాశనం ఉంటుంది. ఇక్కడ గురువు మన హితం ఏం కోరతారు, మన తల్లిదండ్రులు మన హితం ఏం కోరతారమ్మా? తల్లిదండ్రులు మంచి ప్రయోజకులుగా ఉండాలని, చెప్పిన మాట వినాలని, మంచి వృద్ధిలోకి రావాలని మన హితం అన్ని కోరతారు తల్లిదండ్రులు. నిస్వార్థంగా వాళ్ళకు ఆకు పూజ పెట్టకనే, టెంకాయలు కొట్టకనే, అంగదర్శనం చేసుకోకనే, వాళ్ళకి ఏ విధమైనటువంటి ధ్యానము జపము వ్రతాలు చేయకపోయినా అన్ని కాలాలలో మా పిల్లలు బాగుండాలి, ఎంతో పూర్ణ పురోభివృద్ధి గాంచి ఈ సృష్టి అనే దాంట్లో సర్వ సుఖాలు అనుభవిస్తూ సుఖకరమైన జీవనం గడపాలి అని నిస్వార్థంగా కోరుకుంటారు. ఎవరు? తల్లిదండ్రులు. ఇంక గురువు ఏం కోరుతాడు మన హితాన్ని? ఎరుకను వదలాలని, ఎరుకను నాంతటుడు కావాలని కోరుతున్నాయా గురువు గారు. శిష్యుడు నాంతటుడు కావాలని కోరుకుంటాడు గురువు. సంతోషం. మేము ఎలా ఈ పరిపూర్ణ బోధన తెలుసుకున్నామో అలాగా మా శిష్యులు తెలుసుకొని అన్ని కాలాలలో భ్రమాభ్రాంతులు లేకుండా సుఖకరమైన జీవితం గడుపుతూ ఈ బోధ ఫలాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ నా వలి బోధను సంపూర్ణంగా నేర్చుకొని తన శిష్యులకు చెప్పే యుక్తాయుక్తాలు కలిగి నా తరువాత నా వారసత్వంలో నా వలె గురు రుణము తీర్చే శక్తియుక్తులు నా శిష్యునికి లభించి ఈ సృష్టిలో పుణ్యపురుషుడై జీవించాలని కోరుకుంటాడు. ఎవరు? శిష్యులను. ఇప్పుడు మీరంతా పుణ్యతములు అయినారా లేరమ్మా? అయిపోయాడు స్వామి. పుణ్యతమా? మేము ఏ కాలంలో కూడా పాపం అనే దుఃఖానికి హేతువైన గుణాలను కలిగి జీవించలేదు. అటువంటి గుణాలన్నీ కూడా వర్జించి అంటే వదిలిపెట్టి సద్గుణ సంపన్నులమై ఒప్పుల కుప్పగా మారి గురుపుత్ర సార్థక నామదేవులమై నరకులములో ఉండే గుణాలన్నీ వదులుకొని ఎప్పుడు పుణ్యాన్నే అనుభవిస్తున్నాము. ఎవరైతే దురలవాట్లు ఉంటాయో వాళ్ళు పాపులు,
సిగరెట్ తాగేవాడు ఇప్పుడు తాగల్లా ఎక్కడ దొరుకుతుందని దానికోసమే మనసు పెడతాడు. దొంగతనం చేసేవాడు, జూదం ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు, మోసం చేసేవాడు, ధనధాన్యాలపైన ఎక్కువ ఆశ ఉండేవాడు ఎప్పుడు మనసు అక్కడే ఇస్తాడు. వాటిపైన మనసుకు రోత పుట్టాలి. వాటి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి మనసును బోధలేక. అవన్నీ చూశాను, చేశాను, అవన్నీ అనుభవించిన వాళ్ళ కథలు విన్నాను. ఇప్పుడు మనం ఇద్దరి కథ విన్నాము. దుర్మార్గ వృత్తి కలిగింది దుర్యోధనుడు, ఆ తరువాత రావణాసురుడు. ఇంకా ఎంతో మంది మా కథలు విన్నాము. జూదమాడి నలుడు చెడిపోయి అష్ట కష్టాలు అనుభవించినాడు. ధర్మరాజు పరస్త్రీ వ్యామోహంతో కీచకుడు నాశనమయ్యాడు. ఇంకా కంసుడు, నరకాసురుడు, బకాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఇలా చెడ్డవాళ్ళు చెడు గుణాలతో ఎంతో కష్టాలు పడి వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. ఓ గురుదేవా, నేను కూడా మీ హితవాక్యాన్ని ఎరిగి ఈ రోజు నుంచి దుర్గుణాలను దూరం చేసుకొని సద్గుణాలను ఆవాహన చేసుకొని సద్గుణం అనే సంపదలో నేను జీవిస్తాను. బోధానందాన్ని ఎప్పుడు అనుభవిస్తాను. బోధ ఫలాలని విచారిస్తాను. బోధనే నేను తృప్తిగా విని బోధ ఫలితాన్ని సంపూర్ణంగా హృదయ కమలంలో పెట్టుకుంటాను అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేయాలి? సదా ఆలోచనలోనే గురువు చెప్పే బోధన చింతిస్తూ దీని తరగతులే మనం పెంచుకోవాలి. గురువు ఇంతగా బోధ చెప్తున్నాడు, నా తరగతి ఎంత పెరిగింది, నా సామర్థ్యం ఎంత ఉంది, ముందుకు ఇప్పటికీ నా గుణగణాల్లో మార్పు ఉందా లేదా, సహనము, ఓర్పు, శాంతి, ఉన్నంతలో తృప్తి, ప్రేమ, త్యాగము, కరుణ, జాలి, అన్ని కాలాలలో భావాన్ని అంచుకునే గుణము, కోపము లేని తనము, డంబము లేని తనము, ఇటువంటివన్నీ నేను పొందినానా లేదా అని మనకు మనము ప్రశ్నించుకొని అటువంటివన్నీ పొందకనుంటే పొంది ఈ సృష్టిలో ఏ బంధానికి భ్రమకు లోను కాకుండా దీన్ని తప్పించుకొని పోయే గుణం రావాలి మనం. అలా మీ అందరికీ నాకు రావాలని కోరుకుంటున్నాను. లేని దుర్గుణాలను ఎప్పటికీ మనం అలవరుచుకోకుండా ఉన్న సద్గుణాలకు దూరం కాకుండా ఇంకా కొత్తవన్నీ చేసుకొని గురువు మన గురు పూజలో పాంప్లెట్ కొట్టించాడు కదా, అందులో 116 సబ్జెక్టులు పెట్టాడు. ఇందులో నేను రాసుకొని నోట్స్లో నాకు ఎన్ని వస్తాయి, ఎన్ని రావు, అలాగే ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఏమీ తెలియని సాధకుడు వస్తే వానికి చెప్పే బోధ అంతా నాకు వస్తుందా లేదా, గురువు గారు సాధన చతుష్టయ సంపదలు, 4 సేవలు, 3 దీక్షలు, అష్టాంగ యోగాలు, తారకము, సాంఖ్యము, అమనస్కము, మహావాక్యాలు, మంత్ర యోగము, లయ యోగము, హఠ యోగము, రాజయోగాది యోగాలు, ఆ తరువాత జీవేశ్వర ఐక్యము, ఆ తరువాత పరిపూర్ణ బోధలో ఉన్నటువంటివన్నీ కూడా నాకు క్రమంగా వస్తున్నాయా లేదా అని తనకు తాను ప్రశ్నించుకొని రానివన్నీ అభ్యాసం చేసి హృదయం అనే సింహాసనంలో వాటన్నింటినీ కూడా ప్రతిష్ఠించుకొని ఆ బోధ ఫలాలే ఎప్పుడు వింటూ కంటూ ఉంటే మనలో కూడా గురువు మేలుకుంటాడు, గురుతత్వం ప్రకాశిస్తాడు. ఇవన్నీ నేర్చుకొని దానికి ఇవన్నీ కూడా అనుసంధానం అవుతాయి. అలా కావాలని అందరూ ఈ బోధ